మీ బీసీలకు చీమునెత్తురు లేదు. మీ బీసీలు ఏం చేస్తే చేసుకోండి, మేము 4 పోటీ పడి రెడ్లకే ఇస్తాం. ఈ 4 రెడ్లలో మొదటి ఓటు, రెండో ఓటు, మూడో ఓటు, 4వ ఓటు రెడ్లకే వేసుకుంటామని ఈ 5% ఉన్నోడు ప్రగల్భాలు కలుపుతున్నాడు. ఈ 5% ఉన్న రెడ్లు ఇవాళ మనకు ఒక సవాలు విసిరాడు. మనం ఏం చేయాలి? 90% ఉన్న మన బడుగులో ఏకమై ఓటు అనే ఆయుధం ద్వారా వీళ్ళని రాజకీయంగా పాత్ర పెట్టి మన బీసీ అభ్యర్థిని ఇవాళ గెలిపించుకొని ఒక్కొక్కరి చెంప చెల్లు అనిపించే విధంగా రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యాన్ని, ఐకమత్యాన్ని, ఆత్మ గౌరవాన్ని మనం నిలబెట్టాలంటే మనం అందరం ఏకం కావాలి. సందర్భం వచ్చినప్పుడు ఏకం కావాలి. కుటుంబంలో కూడా భిన్నాభిప్రాయాలు మస్తు ఉంటాయి, కానీ పక్కింటోడు వచ్చినప్పుడు అందరు ఏకమవుతారు. గ్రామంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ పక్కూరు వచ్చినప్పుడు ఈ ఊరోళ్ళు అంతా ఏకమవుతారు. మన మధ్యన కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది సంచార జాతులు మాకేం దక్కలేదని అత్యంత వెనుకబడి. ఈ కార్యక్రమ నిర్వాహకులు బీసీల ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమాన్ని బీసీ